మూర్ఖస్య పంచచిహ్నాని గర్వీ దుర్వచనీ తదా హఠీ చ అప్రియవాదీ చ పరోక్తం నైవ మన్యతే. మూర్ఖుని యొక్క 5 లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. మరి మనలో ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. 5 లక్షణాలు ఏంటంటే గర్విష్ఠ అయి ఉంటాడు. బలం వలన కానీ, ధనం వలన కానీ, అధికారం వలన కానీ చాలా గర్వంతో ఉంటాడు. అలా ఉన్నవాడు మూర్ఖుడే. దుర్వచని, ఎప్పుడు చెడు మాటలే ఆడుతుంటాడు, అశుభమైన మాటలు, చెడ్డ మాటలు. మూడవది తదా హఠీచ, వాదిస్తూ ఉంటాడు ప్రతి వారితోనూ. మొండితనం అన్నమాట. అది నేను చెప్పిందే రైటు, నువ్వు చెప్పింది రాంగ్ అనే మొండితనంతో ఉంటారు. అప్రియవాదీచ, ఇతరుల మనసును నొప్పించేలాగా ఉంటాడు. అండ్ లాస్ట్ వన్ పరోక్తం నైవ మన్యతే, ఇతరులు మంచి చెప్పినా వినడు. ఇలాంటి 5 లక్షణాలు మూర్ఖుడికి ఉంటాయట. మరొకసారి చూడండి. గర్వం, చెడు మాటలాడడం, మొండితనం, ఇతరులను నొప్పించడం, ఇతరులు మంచి చెప్పినా వినకపోవడం. ఈ లక్షణాలు మనలో ఉంటే సరిదిద్దుకోవాలి. థింక్ ఇట్ వన్స్.